నమస్తే ఫ్రెండ్స్, ఏ కట్స్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం ఒక వ్యక్తి జీవిత గాథ గురించి వివరంగా తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, వివరాల్లోకి వెళ్ళిపోదాం. మనిషి జీవితంలో గొప్పతనం అనేది ఒక్క రోజులో ఏర్పడదు. కానీ క్రమశిక్షణ, కష్టం, అంకితభావం ఉంటే చరిత్రను సృష్టించవచ్చు. ఆ మాటను తన బ్యాట్తో ప్రపంచానికి నిరూపించిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. కలలు కనండి, ఆ కలల కోసం నిరంతరం శ్రమించండి. ఒకరోజు ప్రపంచమే మిమ్మల్ని గుర్తిస్తుంది అనే నమ్మకంతో ముందుకు సాగిన వ్యక్తి సచిన్ టెండూల్కర్. ప్రతిభ ఒక్కటే సరిపోదని, దానికి క్రమశిక్షణ మరియు నిరంతర సాధన తోడైతేనే నిజమైన విజయం వస్తుందని నిరూపించిన వ్యక్తి సచిన్ టెండూల్కర్. పిన్న వయసులోనే భారత జట్టులో ప్రవేశించి ప్రపంచ స్థాయి బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ కోట్లాది భారతీయుల గుండెల్లో స్థానం సంపాదించిన వ్యక్తి సచిన్ టెండూల్కర్. ప్రజలు మీపై రాళ్లు విసిరినా వాటినే మైలురాళ్లుగా మార్చుకొని ముందుకు సాగిపోమని చెప్పిన వ్యక్తి సచిన్ టెండూల్కర్. అతని జీవిత ప్రయాణం కేవలం సెంచరీలు, రికార్డులు మాత్రమే కాదు. అది ఓర్పు, వినయం, అంకితభావంతో ఇతరులకు ఆదర్శంగా నిలవడం, మరియు అది దేశభక్తికి ప్రతీకని చాటి చెప్పిన వ్యక్తి సచిన్ టెండూల్కర్. క్రమశిక్షణే విజయానికి పునాదని, కష్టపడితే ప్రతిభ మరింత మెరుగవుతుందని, విజయం వచ్చినా వినయంగా ఉండాలనే జీవిత సూత్రాన్ని సూచించిన వ్యక్తి సచిన్ టెండూల్కర్. మహారాష్ట్రలో జన్మించిన సచిన్ చిన్నప్పటి నుంచే క్రికెట్ పై అపారమైన ప్రేమ కలిగి ఉన్నారు. తన కోచ్ రమాకాంత్ మార్గదర్శకంలో కఠినంగా సాధన చేసి ప్రపంచ క్రికెటర్లో అజరామరమైన రికార్డు సృష్టించారు. ఒక సాధారణ బాలుడిగా ప్రారంభమైన అతని ప్రయాణం గాడ్ ఆఫ్ క్రికెట్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే స్థాయికి చేరింది. అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు సాధించడం వంటి అరుదైన ఘనత అతనిదే. సచిన్ టెండూల్కర్ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మీ లక్ష్యంపై మీరు దృష్టి పెట్టి కష్టపడితే ప్రపంచం మీ విజయాన్ని సెలబ్రేట్ చేస్తుంది. ఇంత చక్కటి సందేశంతో పాటు మరెన్నో విషయాలు వివరంగా తెలుసుకున్నటకు ఈ వీడియోని పూర్తిగా చూడండి. నమస్కారం. మనందరికీ ఎంతో ఇష్టమైన, ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక అద్భుతమైన ప్రయాణం గురించి ఈరోజు మనం ఈ విశ్లేషణలో మాట్లాడుకోబోతున్నాం. ముంబై వీధుల్లో పెరిగిన ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు 100 కోట్లకు పైగా ప్రజల హృదయాలను ఎలా గెలుచుకున్నాడు, అందర్నీ ఏకం చేసే క్రికెట్ దేవుడుగా ఎలా మారాడో మనం లోతుగా డీకోడ్ చేద్దాం. ఇది నిజంగా ఒక ఎమోషన్ అని చెప్పాలి. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ మాటలు వినండి. నేను దేవుణ్ణి చూశాను. ఆయన భారతదేశం కోసం 4వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ చెప్పిన మాటలివి. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు, కేవలం మనమే కాదు, సాటి ఆటగాళ్లు, అత్యంత బలమైన ప్రత్యర్థులు కూడా ఆయన్ని ఎంతలా ఆరాధించారో కదా. ఇది కేవలం ప్రశంస కాదు, ఆయన క్రీజ్లో ఉంటే బౌలర్లలో ఉండే ఆ భయమిశ్రితమైన గౌరవం అది. అయితే ఆయన్నెందుకు క్రికెట్ దేవుడు అంటారో చెప్పడానికి కేవలం మన ఎమోషన్స్ మాత్రమే కాదు, కొన్ని తిరుగులేని లెక్కలు కూడా ఉన్నాయి. అవును, అంతర్జాతీయ క్రికెట్లో ఏకంగా 34,000కు పైగా పరుగులు, 100 సెంచరీలు. అబ్బో, ఈ నంబర్లను చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ అసాధారణమైన గణాంకాలే ఆయన అద్భుతమైన కెరియర్కు ఒక సాలిడ్ పునాదిని వేశాయి. ఇప్పుడు మనం మొదటి విభాగానికి వద్దాం. అదే క్రికెట్ దేవుడు, ఒక దేశపు భావోద్వేగం. ఇక తరువాతి విభాగం అంకితభావం మరియు అలుపెరగని క్రమశిక్షణ. అసలు ఆయన గొప్పతనానికి అసలైన ఇంజిన్ ఇదే అని చెప్పాలి. మీరు ఇక్కడ గమనిస్తే ఈ షెడ్యూల్ నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ గారి పర్యవేక్షణలో ఆయన రోజువారీ దినచర్య ఇది. ఉదయం 6 గంటలకే నెట్స్, 10 గంటలకు మ్యాచ్, సాయంత్రం 5కు మ్యాచ్ ముగియగానే మళ్లీ 6 గంటలకు నెట్స్ ప్రాక్టీస్. 365 రోజులు. పండుగ లేదు, పబ్బం లేదు, అలుపు లేదు. ఇలా ఒక తపస్సులా చేయడం వల్లే ఆ అద్భుతాలు సాధ్యమయ్యాయి. ఒకవైపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, 100 సెంచురీలు, అతి చిన్న వయస్సులోనే టెస్ట్ అరంగేట్రం లాంటి ప్రపంచస్థాయి విజయాలు చూస్తుంటే మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. కాని వీటన్నిటికీ పునాది ఎక్కడుందో తెలుసా? ఒకే ఒక రూపాయి బిళ్లలో. అవును, నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ సచిన్ అలసిపోయినప్పుడు కోచ్ ఆచ్రేకర్ వికెట్ల మీద ఒక రూపాయి బిళ్లను పెట్టేవారట. ఎవరూ ఆయన్ని అవుట్ చేయకపోతే ఆ రూపాయి సచిన్కే సొంతం. ఆ చిన్న నాణెమే ఆయనకు ప్రపంచంలోనే అతిపెద్ద బహుమతిలాంటిది. ఆయన ఫోకస్ అంతా దానిపైనే ఉండేది. సచిన్ నమ్మిన అసలైన సిద్ధాంతం ఇక్కడే ఉంది. ఒకవైపు సహజ ప్రతిభ,
మరోవైపు క్రమశిక్షణ, సన్నద్ధత. ఎంతుంటే ఏం లాభం చెప్పండి? సహజ ప్రతిభ ఎంత ఉన్నా సరే అలుపెరగని క్రమశిక్షణ, ప్రిపరేషన్ లేకపోతే అది వృధా అయిపోతుందని ఆయన గట్టిగా నమ్మారు. సరైన సన్నద్ధత ముందు ఎలాంటి టాలెంట్ అయినా తలవంచాల్సిందే అని ఆయన ప్రయాణం మనకు నేర్పిస్తోంది. ఇక మన నెక్స్ట్ విభాగం, ఒత్తిడిలోనో దృఢత్వం. అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా తిరిగి పుంజుకోవటం ఎలా అన్నది చూద్దాం. ఈ ఒక్క మాట వెనుక ఉన్న కథ వింటే ఎవరికైనా గూస్ బంప్స్ ఖాయం. అది 1989 పాకిస్తాన్ టూర్. కేవలం 16 వయస్సు. వకార్ యూనిస్ విసిరిన ఒక భయంకరమైన బౌన్సర్ నేరుగా వచ్చి సచిన్ ముక్కుకు బలంగా తాకింది. రక్తం కారుతోంది. అందరూ ఇంకా ఆట ఆగిపోతుందేమో అనుకున్నారు. కాని ఆ కుర్రాడు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కళ్ళు తుడుచుకుని చెప్పిన ఆ ఐకానిక్ మాటలు, మై ఖేలేగా అంటే నేను ఆడి తీరుతాను. ఈ ఒక్క సంఘటన ప్రపంచానికి ఒక కొత్త పోరాట యోధుడిని పరిచయం చేసింది. ఇక 1999 ప్రపంచ కప్ సమయము. ఆయన జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన ఎదురైంది. తన తండ్రి మరణవార్త విని ఇండియాకు తిరిగి వచ్చారు. ఎంతో బాధలో ఉన్నారు. కాని అంత్యక్రియలు ముగిసిన వెంటనే ఏడ్చుకుంటూనే తిరిగి ఇంగ్లాండ్ వెళ్లి మైదానంలోకి అడుగుపెట్టారు. ఆ దుఃఖంలోనూ దేశం కోసం 140 పరుగులు చేసి ఆ సెంచరీని ఆకాశం వైపు చూస్తూ తన తండ్రికి అంకితమిచ్చిన ఆ క్షణం ఉందే, అది చూసి బహుశా ఏడవని భారతీయుడు ఉండడేమో కదా. తర్వాత మనం చూడబోయే విభాగం మానసిక చదరంగం. కేవలం బ్యాట్తోనే కాదు, ప్రత్యర్థులను మైండ్ గేమ్తో ఎలా చిత్తు చేసేవారో ఇక్కడ చూద్దాం. మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? వసీం అక్రమ్ లేదా షోయబ్ అఖ్తర్ లాంటి భయంకరమైన ఫాస్ట్ బౌలర్లను అసలు ఎలా ఎదుర్కోవాలి? గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతి వస్తుంటే ఉండే ఆ విపరీతమైన మానసిక ఒత్తిడిని అసలొక బ్యాట్స్మెన్ ఎలా జయించగలడు? దీనికి సమాధానం తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఏంటో తెలుసా? కిషోర్ కుమార్ పాటలు పాడుతూ. నమ్మశక్యంగా లేదు కదూ, కాని ఇది నిజం. వీరేంద్ర సెహ్వాగ్ ఒకసారి ఈ సీక్రెట్ చెప్పారు. అటువైపు బౌలర్ల వ్యూహాలను నిశితంగా గమనిస్తూనే క్రీజులో ఉన్న తీవ్రమైన ఒత్తిడి తన దరిచేరకుండా ఉండేందుకు సచిన్ తనలో తాను పాటలు పాడుకుంటూ ఏకాగ్రతను కాపాడుకునేవారట. అది ఆయన స్టైల్. ఇక షేన్ వాన్ లాంటి స్పిన్ మాంత్రికులను ఎదుర్కోవాలంటే ఆయన ప్రిపరేషన్ వేరే లెవెల్లో ఉండేది. ఏకంగా మ్యాచ్కు ముందు తనను తాను ఒక గదిలో 3 గంటలపాటు బంధించుకునేవారట. బౌలర్ వేసే ప్రతి డెలివరీ యాంగిల్ను మనసులోనే విశ్లేషించుకుని ప్రత్యర్థి సైకాలజీని ముందే పసిగట్టేసేవారు. అంటే మ్యాచ్ మొదలవ్వకముందే ఆయన సగం మ్యాచ్ గెలిచేసేవారన్నమాట. ఇక మన తదుపరి విభాగం, విలువలకే పెద్దపీట. రాజీపడని నిజాయితీ అంటే ఏంటో ఇక్కడ చూద్దాం. ఆయన చెప్పిన ఈ మాట ఒకసారి గమనించండి. సిద్ధాంతాల కంటే లాభాలకు ప్రాధాన్యత ఇచ్చేవాడు రెండింటినీ కోల్పోతాడు. ఇది ఆయన వ్యక్తిత్వాన్ని కరెక్ట్గా డిఫైన్ చేస్తుంది. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం పొగాకు, మద్యం బ్రాండ్లను కోట్లిస్తామన్నా ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు. మీకు తెలుసా, 1996 ప్రపంచకప్లో ఒక భారీ స్పాన్సర్షిప్ను వదులుకొని తన బ్యాట్పై ఎలాంటి స్టిక్కర్ లేకుండానే ఆడారు. అది ఆయన విలువల పట్ల ఉన్న నిజాయితీ. ఇక గ్రౌండ్ బయట ఆయన ఎంత సాధారణంగా ఉండేవారో చెప్పడానికి ఈ ఉదాహరణలే సాక్ష్యం. 17 ఏళ్లకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా షాంపెయిన్ గెలుచుకుంటే నాకింకా లీగలేజ్ రాలేదు అని దాన్ని ఓపెన్ చేయడానికి సున్నితంగా తిరస్కరించారు. ఎంత ఎదిగినా తన మొదటి కోచ్ పట్ల జీవితకాలం అదే గౌరవాన్ని చూపించారు. ఆస్ట్రేలియాలో తనకు సహాయం చేసిన ఒక సాధారణ టాక్సీ డ్రైవర్ను మర్చిపోకుండా ఆయనకు డిజైనర్ జాకెట్ బహుమతిగా ఇచ్చారు. అంతెందుకు, ప్రపంచ క్రికెట్నే శాసిస్తున్న టైంలో కూడా డ్రెస్సింగ్ రూంలో తోటి ఆటగాళ్ల బూట్లు, బ్యాట్లను రిపేర్ చేసి పెట్టేవారట. ఆయన ఎంత ఒదిగి ఉండేవారో కదా. ఇక మన చివరి విభాగానికి వద్దాం, శాశ్వతమైన క్రీడా వారసత్వం. ఇది కేవలం పరుగుల లెక్కల కంటే ఎంతో ఎక్కువే. 24 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నోసార్లు గాయాలు, ఫామ్ కోల్పోవటం, ఎన్నో కఠినమైన విమర్శలు ఎదురయ్యాయి. కాని ఎప్పుడూ ఏ ఒక్కరికీ నోటితో సమాధానం చెప్పలేదు. నా బ్యాట్ మాట్లాడుతుంది అని నమ్మారు. ఎవరు విమర్శించినా దానికి బదులు మైదానంలో సెంచురీల మోత మోగించడమే ఆయన సమాధానం. తన పనే తన మాటగా నిలిచింది.
ఇక ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. స్టేడియాలన్నీ ఖాళీ అయిపోయినప్పుడు, మనం చెప్పుకున్న రికార్డులన్నీ బహుశా ఒక రోజు ఎవరైనా బద్దలు కొట్టినప్పుడు చివరకు మిగిలిపోయేది ఏమిటి? అది సచిన్ ఈ ప్రపంచానికి బహుమతిగా ఇచ్చిన ఆ నిఖార్సైన క్యారెక్టర్, ఆయన చూపించిన స్ఫూర్తి మరియు నిలబెట్టుకున్న విలువలు. స్కోర్బోర్డ్లు నంబర్లను చూపిస్తాయేమో కాని ఒక తరం మొత్తానికి ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది. సరే, ఈ ఆసక్తికరమైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్లీ మరొక అద్భుతమైన అంశంతో మీ ముందుకొస్తాను. అంతవరకు